ఏమైనా గుర్తుంటుందా? ఏముండదు. అందుకే పత్రి సార్ మేము 3 days పెట్టిన మొదట్లోనే చెప్పారు, రాఘరావు నువ్వు ఫుడ్ ఎలా పెడతావో నాకు సంబంధం లేదు, కానీ పుస్తకం పెన్ను ఇచ్చి నువ్వు ఖచ్చితంగా మీరు చెప్తున్న క్లాసు వాళ్ళ చేత రాయించాల్సిందే. ఆయన మాకు ఇచ్చిన మొట్టమొదటి సలహా ఏంటి అంటే ఇది 3 days పెట్టినప్పుడు మాకు చెప్తూ ఉండేవారు, మీరు ఏ క్లాస్కి వెళ్ళినా పుస్తకం ఉండాలి, మీ దగ్గర పెన్ను ఉండాలి. ఆ క్లాసులో పాయింట్లు కొన్ని మీకు తెలుస్తాయి, కొన్ని మీకు తెలియంది నేర్చుకోవడమే ఆధ్యాత్మికత. మనకు ప్రాపంచిక జీవితంలో ఆధ్యాత్మికత ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదు. ఏ గుడికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుంది, ఎన్ని పువ్వులతో డెకరేషన్ చేస్తే అంత భక్తి అని 10 మంది అనుకుంటారు. ఇవి ఉన్నాయి మన దగ్గర. కానీ ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే ఆత్మ గురించి అధ్యయనం చేసేవాడే ఆధ్యాత్మికత. ఆత్మ ఎవరు, ఈ భూమి మీదకి ఆత్మ శరీరాలను తీసుకుని ఎందుకు వచ్చింది, ఏం చేయడానికి వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతకి అంతం ఉంటుందా అండి? ఏమీ అంతం ఉండదండి. ఇది అనంతం నేర్చుకునే జ్ఞానం. ఈ ఆత్మ గురించి ఇది ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తాను నాకు అంతా వచ్చేసింది అంటే అస్సలు ఇది ఒక పట్టాన్ని 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు కాదు ఎన్నేళ్ళు చేసినా ఆధ్యాత్మికత పూర్తిగా నాకు వచ్చింది అనడానికి లేదండి. ఎంతైనా నేర్చుకోవాల్సిందే. మరి మన అదృష్టం గురించి మీరు గమనిస్తే ఈ రోజుల్లో నిన్న మనం చాలామంది గురువుల గురించి చెప్పుకున్నాం. మెయిన్గా అవన్నీ పక్కన పెడితే బాధ గురువులు, బోధ గురువులు, సద్గురువులు ముగ్గురే ఉన్నారు. బాధ గురువులు ఏంటంటే నా దగ్గరికి వస్తే ఏం తెస్తావు, ఇది నా దగ్గరికి వస్తే ఏదో బరువు తేవాలి, నీ దగ్గరికి నేను వచ్చాననుకో నాకెంత బరువు పెడతావు. వేదాంతం ఏ జ్ఞానమైతే ఇచ్చిందో, ఉపనిషత్తులు ఏ జ్ఞానమైతే ఇచ్చాయో అది పత్రిగారు మనకి ఇచ్చేశారండి. 4 వేదాల వేదాంతాల యొక్క సారమే పత్రిగారు మనకి ఇచ్చిన ఆత్మజ్ఞానం అంటే. ఇప్పటి వరకు భూమి మీద ఇది చేసుకో అది చేసుకో అని ప్రజలకు ఏం భయపడో భక్తి చెప్పడం గురువులే ఎక్కువ ఉన్నారు. కానీ పత్రిగారు వచ్చాక భక్తి కాదు, ఇన్ని జన్మల నుంచి భక్తి 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 అనుకుంటూ తిరిగారు. ఈ జన్మలో కూడా తిరిగాం, ఎన్ని గుళ్ళు తిరిగి వచ్చాం. నీకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామిని తెలుసుకోవాలి, చూడాలి, దర్శించాలి అంటే నీలోకి నీ వెళ్ళు. నిజంగా దమ్మున్న మొనగాడు ఎవరు అంటే పత్రిసారని చెప్పుకోవచ్చు. జనం, ధనం, ప్రపంచం ఏమనుకున్నా సరే ఆత్మారాధన కంటే గొప్పది లేదు. విగ్రహారాధన కాదు, నువ్వు చేయాల్సింది ఆత్మారాధన, సత్యారాధన. ఎంత గట్టిగా చెప్పాడండి ఆయన కూడా. మీరు పూజ చేసుకోండి, ధ్యానం చేయండి అంటే ఎప్పటికే ఈ హాలు చాలా సస్తున్నాం. దీనికి 3 రెట్లు జనం వచ్చేసేవారు. మొదటి రోజు గుడికి వెళ్ళి రండి, 2వ రోజు నుంచి ధ్యానానికి రండి అంటే ఇంకా బోళ్ళు మంది వద్దురు. కానీ పత్రిసారి దేనికి భయపడ్డు, సత్యాన్ని సత్యంగా ఉండబద్దలు కొట్టినట్టు నీకు భగవంతుడి మీద ప్రేమ ఉంటే, ఇష్టం ఉంటే, తెలుసుకోవాలని కోరిక ఉంటే నీలోకి నువ్వు అంతర్ప్రయాణం చెయ్యి. బయట వెతికేది ఆయన ప్రతిరూపం, ఆయన్ని వెతకాలి. ఆయన మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు నీలోకి వెళ్ళు అని చాలా గట్టిగా చెప్పాడు. ఆయన అంత గట్టిగా చెప్పాడు కాబట్టి అర్థం చేసుకోగలిగే అంత మేధస్సు మనకి ఉంది కాబట్టే మనం ధ్యాన మార్గంలో ఉన్నాం. ఆయన చెప్పేస్తున్నాడు కానీ మనకు అర్థం అవ్వాలి కదా. మనకు అర్థమైంది కాబట్టే మనం ధ్యాన మార్గంలో ఉన్నాం. అంటే ఎన్నో జన్మల నుంచి ఈ ఆత్మాన్వేషణలలో ఉండి మరి ఇక్కడికి వచ్చి ఇది పరాకాష్ఠగా వెళ్తున్నాం. లేకపోతే చాలామంది మన ఇంట్లో పుట్టినోళ్ళే చూడండి, పూజ వద్దు అంటే చాలు మనం తనడానికి వచ్చినంత ఇదిగా చూస్తారు మన మీద. ధ్యానం చెయ్యి అంటే మా వల్ల కాదు అని ఒప్పుకుంటారు. గమనించుకోండి, ఇంట్లో పూజ వద్దు అంటే కోపంగా చూస్తారు, ధ్యానం చెయ్యి అంటే అప్పుడే ఎందుకు మా వల్ల కాదు, అది ఎవడో చేసేదంటారు. ఈ 2 మాటలు అబ్జర్వ్ చేయండి.
ఆడికున్న నాలెడ్జ్ అంతే. పూజ చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు కదా. మరి ధ్యానం చేయమంటే ఎందుకు చేయడు? భగవద్గీత పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే, మరి భగవద్గీతలో నాకు ఇష్టలు జ్ఞానులే అని చెప్పాడు కదా. మరి భగవంతుడు మనకు నచ్చడం కాదు, మనం భగవంతుడికి నచ్చాలి అంటే ధ్యానమే చెయ్యాలి. ఈ సత్యం మనందరికీ తెలుసు. ఈ సత్యం తెలుసు కాబట్టే ఇన్నాళ్ళు భగవంతుడు నాకు నచ్చాలని హారతులు ప్రసాదాలు పెట్టాను. కానీ ఇప్పుడు ఆయనకి నేను నచ్చాలంటే ధ్యానమే చెయ్యాలి అని పత్రిగారి శిష్యులందరికీ తెలుసు. చెప్పే విధానం రాక నిద్ర వస్తుందా, తప్పట్లు మెల్లిగా కొడుతున్నారు, ఆకలేస్తుందా. మరి గురువుగారు వచ్చే వరకు అందరం భక్తి భక్తి అనుకుంటూ 3 గొళ్ళు 6 బొట్టులా ఉంది మన జీవితం. కావాలంటే ఇంకొంచెం ప్రసాదాలు వండుకుని మనమే తినేయడం. కానీ ఇప్పుడు గురువుగారి దయ వల్ల ఏమైంది? ప్రసాదాలు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? ఇలాంటి సామూహిక ధ్యానాల్లోనే ప్రసాదాలు ఉంటాయి, మామూలుగా ఉండవు మనకి ప్రసాదం. అయితే నిజంగా మనం ఆలోచిస్తే ఎన్ని జన్మల పుణ్యం వల్ల పత్రిగారి లాంటి గురువుని పొంది సత్యాన్ని వెలికి తీసి సత్య మార్గంలో ఉండి మన జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నామండి. ఇంతకంటే ఏమైనా కావాలా అంటే? ధ్యాన మార్గంలో రాకపోతే కూడా రాని కోట్ల వెనకాతలు పడ్డాం, అవునా? అవి కూడా రావు. కూడా రాని పిల్లల వెనకాతల, కూడా రాని సంపదల వెనకాతల, కూడా రాని బంధువుల వెనకాతల. మరి మన జీవితం అంతా అంతే కదా. ఫస్ట్ మొగుడు, తర్వాత పెళ్ళం, తర్వాత పిల్లలు, తర్వాత సంపదలు, తర్వాత కులపోళ్ళు, తర్వాత వాటి వెనకాతలు పడి సమయాన్ని వృధా చేసుకున్నాం. మరి ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చి సమయాన్ని వృధా చేసుకోవట్లేదు, సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటున్నాం. ఖాళీ దొరికితే కళ్ళు మూత. ఇందాక మా ఆయన వీళ్ళందరికీ రూమ్స్ కోసం అక్కడికి ఇక్కడికి తిరుగుతుంటే ఒక్క దగ్గరికి వెళ్తుంటే అరగంట పడుతుంది. ఈ అరగంటలో నేను కారులో కూర్చొని ధ్యానం చేసుకున్నాను. లేకపోతే ఏం చేసేదాన్ని, అక్కడ చెట్టు ఎలా ఉంది, ఇక్కడ పుట్ట ఎలా ఉంది, ఇక్కడ కొత్తగా ఏం కట్టారు తిరుపతిలోని, ఇలా కళ్ళు అప్పగించి చూసేదాన్ని. కానీ ధ్యానం మన జీవితంలోకి వచ్చాక బోర్ అన్న ఫీలింగ్ లేదు. అంటే ఏమైంది, ఇక్కడికి వచ్చాక ప్రతి నిమిషము సద్వినియోగం చేసుకోవడం ప్రతి వాళ్ళకి వచ్చింది. చూడండి మన పిరమిడ్ మాస్టర్లు చక్కగా అయితే స్వాధ్యాయం, లేకపోతే ఇంటి పని అయిపోయాక ఏం చేస్తున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు, స్వాధ్యాయం, లేకపోతే ఎవరికి అవసరమైతే వాళ్ళకి. నిజంగా మనకి అంటే పత్రికను త్రికరణ శుద్ధిగా నమ్మి ఆయన సాధన చేసి ఆయన చెప్పినట్టు స్వాధ్యాయము సజ్జన సాంగత్యం చేసిన వాళ్ళు, సరి అయిన ధ్యానం చేసిన వాళ్ళు సరి అయిన ఫలితాలు పొందుతున్నారు. గురువుని విస్మరించడం అంటే గురువిచ్చే విచ్చును. ఆయన మనకు విద్య ఇచ్చాడు. ఏ విద్య ఇచ్చాడు? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యన్నాడు. మరి మనం దాన్ని పక్కన పెట్టి నీకంటే నేనే మునగాడిని, నాకు తెలుసు కొత్తది కనిపెట్టాను అని గురువు ఫోటో పెట్టుకుని మన బాడీ మనం చేస్తే ఇది ఫస్ట్ గురుద్రోహం. అది నువ్వు గురువు నీకు విద్య ఇచ్చాడు, ధ్యానం అనే పదం విన్నావు, ఆత్మజ్ఞానం అనే పదం విన్నావు, ఆత్మే భగవంతుడు తెలుసుకున్నావు. మరి నువ్వు కొత్త పైత్యం ఏంటి? ఏ విద్య నీకు గురువు ఇస్తాడో ఆ విద్యని నువ్వు ముందు ఆచరణలో పెట్టుకుని దాని ఫలితాన్ని పొంది అది 10 మందికి పంచిపెట్టడమే అసలైన శిష్యుడి కర్తవ్యం. ఇదే మనం గురువుకి ఇచ్చే గురు రుణం తీర్చుకోవడం. ఆయన మనకి శ్వాస మీద ధ్యాస ఇచ్చాడు. ఆయనకి తెలియదా అండి మనకి ఏ కరెక్ట్ సాధన ఇవ్వాలో? తెలీదా? తెలుసా లేదా ఆయనకి? ఆయనకంటే మునగాళమా మనం కొత్త జ్ఞానాలు కనిపెట్టడానికి? ఇవి ఎవరు కనిపెడతారు అంటే జనాకర్షణ. జనం నా వెనకాల మనకు కూడా పిచ్చి ఎక్కువ ఉంది కదా, కొత్తది ఏది ఉంటే దాని వెనకాల పరిగెడతాం. చూడండి, ఎప్పుడు షాపింగ్ చేసే వాళ్ళకి కొట్టుకెళ్తారు. ఒకసారి ఈ ఆడవాళ్ళు చీరల పిచ్చి ఉంటుందండి. ఆషాఢ మాసం డిస్కౌంట్ అంటాడు, పాత స్టాక్ వదలకొడతాడు. మళ్ళీ ఇంకో వారం వెళ్తారు, వాళ్ళు చెప్తారు మొన్నేనండి ఫ్రీ స్టాక్ అని తీసేవండి, కొత్త స్టాక్ అంటారు. మళ్ళా చూస్తారు. ఇలాగా
మన ధ్యానులేటి మొన్నటి వరకు శ్వాస మీద చేసాము, కొత్త ధ్యానం ఏమొచ్చిందో దాన్ని కూడా ట్రై చేద్దామే. కొత్త ధ్యానం అంటే కొత్త చీర కొన్నట్టు బుద్ధి ఉందా మనకి? కొత్త చీర కొనుక్కున్నా బాగానే ఉంది, బన్నాడు కట్టుకుంటా. కొత్త ధ్యానం ఏంటి? ఆత్మను తెలుసుకోవాలంటే కొత్త ధ్యానాలు పాత ధ్యానాలు లేవు, ఉన్నది ఒకటే ధ్యానం. అది శ్వాస మీద ధ్యాస ఒక్కటే. నీలో ఆత్మ ఉంది, నీ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని లోన ఉండి పంచ ప్రాణాలుగా విభజించబడి నీలో నీ శరీరం అనే ఇండస్ట్రీని నడిపిస్తున్నాడు ఆత్మ. శ్వాస మీద ధ్యాస అనేసి ఆత్మ మీద ధ్యాస అయితే నీలో శక్తి పోయి ఆ శక్తి ఆత్మశక్తి పెరగకుండా చేస్తుంది. అసలు ఎంతో ప్రాసెస్ ఉందండి శ్వాస మీద ధ్యాస అనే దాన్ని మీరు అధ్యయనం చేస్తే చాలా ప్రాసెస్. పత్రిగారు ఊరికే మనకు చెప్పలేదు. మన శక్తిని పెంచే ధ్యానం ఇస్తే మీకేం తెలియలేండి, మీరు ఓల్డ్ అయ్యారు, మేము లేటెస్ట్ అయిపోయామని. కొత్త ధ్యానాలు అదేదో పాటను చూడండి, కొత్త దేవుడండి అని మనం కూడా పాడుకోవాలి, కొత్త ధ్యానం అండి అని. మరి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మాని గురువు ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా ఆయన పరమాత్మ పంపిన గురువు నాకు ఏది ఇవ్వాలో అది ఇచ్చేశాడు. అది నేను అధ్యయనం చేస్తేనే ఆత్మని తెలుసుకోగలను, నేను భగవంతుడిగా మారగలను అని మనకు మనంగా ఆ గురువు మీద గౌరవంతో, గురువు ప్రత్యక్షంగా మన దగ్గర ఉండక్కల్లా పరోక్షంగా ఉన్నా ఎదురుగా ఉన్నట్టుగా మన బిహేవియర్ ఉండాలి, అలా చెయ్యాలి. మరి ఈరోజు ఆ గురువు ఇచ్చిన ధ్యానంతో ఎంత స్థాయికి ఎదిగామండి. మేము పలికే ప్రతి అక్షరము కూడా గురువు మాకిచ్చిన ప్రసాదంగా మేము భావిస్తూ ఉంటాం. అలా గురువుకి ఎవరైతే వినమ్రుడై వినయంగా ఉంటేనే ఆత్మజ్ఞానం పెరుగుతుందండి. అందుకే కదా గురువుని ఎలా పోల్చారు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. గురువే బ్రహ్మ. గురువు నీకు బ్రహ్మగా ఎప్పుడు అనిపిస్తాడు అంటే నీలో ఆత్మజ్ఞానాన్ని కలిగించినప్పుడు బ్రహ్మగా ఉంటాడు. మరి గురు విష్ణువు నీ జ్ఞానాన్ని నిరంతరము తన బోధతో పెంచి పోషిస్తాడు, అప్పుడు విష్ణు స్వరూపుడు. మరి గురుదేవో మహేశ్వర అంటే నీ అజ్ఞానాన్ని నశింపచేసినప్పుడు మహేశ్వరుడుగా ఉంటాడు. ఈ 3 రూపాలు కలిపితేనే పరబ్రహ్మస్వరూపం. గురువుని ఎందుకంత ఎక్కువగా కొలుస్తారు అంటే మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనేది మనకు కలగచేస్తాడు. ఏమిటి అజ్ఞానం అంటే ప్రపంచం శాశ్వతం, నేను శరీరం, నేను శాశ్వతం అనే ఒక భ్రాంతిలో పడిపోతున్న మనని ఈ ప్రపంచము శాశ్వతం కాదు, నువ్వు శాశ్వతం కాదు, నువ్వు ఆత్మవి అని తెలియపరిచే జ్ఞానాన్ని మనకు అందిస్తాడు. కాబట్టే ఆయన బ్రహ్మస్వరూపుడు. ఈ అజ్ఞానం ఒకసారి చెప్పి వదులుతాడా? ఆయన ఎన్ని క్యాసెట్లు ఎన్ని సీడీలు పెడతారు గురువుగారు మనకు తెలియపరచడానికి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? తన జ్ఞానాన్ని నిరంతరము పెంచి పోషిస్తూ ఉంటాడు విష్ణు స్వరూపుడుగా. మరి ఎప్పుడైతే నేను శరీరం అనుకుంటావో అజ్ఞానం, శరీరం కాదు ఆత్మని అనుకున్నావు, అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అయ్యి శరీరం నేను అనుకునే అజ్ఞానాన్ని నశింపచేశాడు గురువు మహేశ్వరుడికి ప్రతిరూపం. అందుకే నీ తొలి నమస్కారం కబీర్ చెప్తాడండి, గురువు గోవిందుడు పక్క పక్కనే ఉంటే నీ తొలి నమస్కారం గురువుకే ఇవ్వాలి. ఎందుకు అంటే గోవిందుడు కూడా గోవిందుడు అని తెలియపరిచేవాడే గురువు, కాబట్టి గురువుకే నీ తొలి నమస్కారం చెప్పాలి అని కబీర్ చెప్తాడండి. మరి పత్రిగారి వల్ల మనం ఎంతో చక్కని ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నాం, అజ్ఞానాన్ని వదులుకుంటున్నాము, ఇంకా ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలి, పంచాలి. మరి ఈ 4 రోజులు మరి తిరుమలలో మనం అఖండంగా ఎంతో ధ్యానం చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ తక్కువ, మరి సాధన ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఆ రెస్టారెంట్కి వెళ్దాం, ఈ గుడికి వెళ్దాం. ఆఖరి రోజు మీకు 18వ తారీఖుని మీకు ఖాళీ ఉంటుంది, బయటికి పరిగెడతారో ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. 17 నైట్ నుంచి మీకు ఇష్టం. కానీ ఈ 4 రోజులు నేను ఒక్క క్షణం ధ్యానం మాని క్లాసు మాని బయట తిరిగితే ఇక్కడున్న వాళ్ళందరికంటే నేను వెనకబడిపోతాను అని ఎవరికి వాళ్ళు అనుకోండి. చూడండి, ఓ సినిమాకి వెళ్తాం, కొంచెం లేటుగా వెళ్ళేటోడికి ఇంటి దగ్గర ఏమనుకుంటాం,
ఒక 2-3 రీడ్లు అయిపోయి అయ్యో అనుకుంటాం. ఆ సినిమా ఇంకోసారి చూడొచ్చు ఫస్ట్ నుంచి. కానీ ఈ సినిమా అస్తమాటు దొరకదు. ఈ సినిమాకి మీకు శ్రద్ధ ఉండాలి. ఒక్క నిమిషం కూడా నేను వేస్ట్ చేస్తే నా టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ మనం సాధనకు వచ్చాం. ఎప్పుడు కళ్ళు మూసుకోమంటే మీకు బోరు కొడతాదని మధ్యలో మీకు క్లాస్ చెప్తున్నాం. ఎందుకంటే గురువుగారు మనకు అలవాటు చేశారు, సాధన బోధన రెండూ మనకు ఉండాలి. ఒక పక్క సాధన చెయ్యాలి, ఇంకో పక్కన బోధన మనకి ఉండాలి. ప్రాక్టికల్ థియరీ రెండు స్కూల్లో మనకు ఉంటాయి ఖచ్చితంగా. థియరీ క్లాస్ విన్నాక ప్రాక్టికల్ రిజల్ట్ బాగుంటాయి కరెక్ట్గా విన్నవాడికి. అలాగే క్లాసు కూడా కరెక్ట్గా విన్నవాడికి సాధన చాలా చక్కగా కుదిరిపోతుంది. కాబట్టి అస్సలు టైం వేస్ట్ చేసుకోకండి. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నది కూడా మనం వేస్ట్ చేసుకోవద్దు. ఇంత అద్భుతమైన తిరుమల క్షేత్రంలోకి వచ్చాం. మరి స్వామివారి సన్నిధిలో ఆయన ఎక్కడే ధ్యానం చేస్తున్నారు. ఎందరో ఋషులు మునులు శిలారూపంలో ఉండి మరి ఇక్కడ వాళ్ళు ఇంకా ధ్యానం చేస్తున్నారని మన పురాణాలు చెప్తున్నాయి. మరి ఆయన కూడా ఉండి చెయ్యాలి అని మానవ రూపం మాని అలా ఉన్నారట వాళ్ళు. ఎన్నో మరి ఇక్కడ లింగాల రూపంలో కానీ శిలల రూపంలో కానీ మునులందరూ ఆయన కూడానే ఉండి ధ్యానం చేస్తున్నారట. మరి ఇంతటి పుణ్యక్షేత్రంలో మనము ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మరి ధ్యానం చేద్దాము. మరి ఇంకా ఎదుగుదాం. పత్రిగారికి మెచ్చే శిష్యుల్లా తయారవుదాం. మనందరం కూడా మన గురువు మెచ్చుకోవాలి. మనని ఇక్కడ క్లాస్ పెడుతున్నామని కూడా సార్కి చెప్పే వచ్చాం. సార్ కూడా ఆనందంగా బుర్ర ఊపారు. మరి మీ అందరి మనందరికీ కూడా సార్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. దూరంగా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇక్కడ జరుగుతుందని సార్కి తెలుసు. మరి చక్కగా మనము ఈ 4 రోజులు ధ్యానం చేద్దాం, క్లాస్ విందాం. మరి ఇదంతా కూడా ఇంకొక విషయం, రాణి సాంబశివరావు గారు పెట్టిన కార్యక్రమం కాదండి, మనందరిది. దేవుడి కళ్యాణం అయితే అందరూ పని చేస్తారు, అవునా? ఎవరింట్లో పెళ్ళి అయితే వాళ్ళే పని చేయాలి. ఇది దైవ కార్యం. మనందరము పార్టిసిపేట్ చేయాలి. చిన్న లోటుపాట్లు ఉన్నా మనం అడ్జస్ట్ అయిపోవాలి. మరి ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఎలా ఉండాలంటే నవ్వుతూ విమర్శించకుండా ప్రతి వాళ్ళకి కోఆపరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మనలాంటి వాళ్ళే. చేయడంలో అనుభవం తక్కువ ఉన్నా చేయడానికి సాహసించారు, మనందరికీ అవకాశం ఇచ్చారు. వెనకాతల రాఘరావు గారి గైడెన్స్ ఉందనుకోండి, ఈయన ధైర్యము ఉంది. కానీ మనందరం కూడా ఏ చిన్న లోటుపాట్లు వచ్చినా మరి మనం సర్దుకుపోయి మరి ఈ దైవ కళ్యాణం జరుగుతుంది కాబట్టి లోక కళ్యాణం కోసం మన పిరమిడ్ మాస్టర్లు అందరము పత్రిగారి బిడ్డలం. మనందరం గుర్తుంచుకోండి. ప్రాపంచికంగా మనకి తల్లిదండ్రులు వేరుగా ఉండొచ్చు, కానీ పత్రిగారికి ప్రతి పిరమిడ్ మాస్టరు ముద్దు బిడ్డడే. మనందరము సార్ యొక్క పిల్లలం. సార్ యొక్క పిల్ల ఎలా ఉండాలి? సార్లా సింహంలా ఉండాలి. ఓర్చుకోవచ్చు. మనకి నేర్పాడు, ట్రెక్కింగ్లో నేర్పాడు. ఎన్నోసార్లు ట్రెక్కింగ్లో సరి అయిన నిద్రలు ఉండవు, సరి అయిన ఆహారాలు ఉండవు. అయినా అడ్జస్ట్ అవ్వడం ఎలాగో నేర్పించాడు సార్. మరి మనం ఇక్కడ సరి అయిన వసతులు దొరకడం కష్టమే, కానీ అడ్జస్ట్ అవ్వాలి ప్రతిదానికి. ఇది కూడా పరమాత్మ యొక్క పరీక్ష అనుకుంటూ మరి మనం అందరం అడ్జస్ట్ అవుదాం. వాళ్ళిద్దరికీ మనం కోఆపరేషన్ ఇద్దాం. మరి చక్కగా సాధన చేద్దాం, చక్కని జ్ఞానం పొందుదాం. మరి థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి ఈ 4 రోజుల కార్యక్రమం తిరుమలలో జరుపుకుంటున్నాం. ముందుగా బ్రహ్మర్షి పత్రిక గారికి ఒకసారి మనం ఇస్తాను. ఓకే.
నిజంగా 2 సంవత్సరాల పైచల నుంచి ఇక్కడ పెట్టాలనే ప్రయత్నం. కోవిడ్ వల్ల ఏదైతే మొత్తం మీద ఇక్కడ కొండ మీద రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కార్యక్రమం జరుపుకోలేకపోయాం. మొత్తం మీద ఇప్పటికి మనకి అవకాశం వచ్చింది. ఓయ్ చెప్పండి సార్, ఎవరిని ఇటు రానివద్దు, కెమెరా ముందుకే. అక్కడ ఉన్నవాళ్ళు ఎంట్రన్స్లో ఉన్నవాళ్ళు చెప్పాలి. ఇందాక రాణి మేడం చెప్పారు మనకి, వెంకటేశ్వర స్వామికి రాఘవరావు గారికి ఏదో ఉంది అనుబంధం. అంత ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే. ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మిస్ కాకుండా వెళ్ళేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చేవాడిని. అంతేకాదు, భీమవరంలో మనం క్లాసులు జరుపుకుంటున్నాం. అక్కడ వెంకటేశ్వర స్వామి మందిరం కూడా నిర్మించడం జరిగింది. అస్తమానం అక్కడికి ఇక్కడికి ఏం వెళ్తామని చెప్పి. తర్వాత ఎంతోమంది గురువులు పరిచయం అయింది, పత్రి గారు పరిచయం అయింది ఆఖరులో. వారిని ఫస్ట్ ఆ వెంకటేశ్వర స్వామి మందిరంలోకి తీసుకెళ్ళాం. ఆయన రావడము, అక్కడ నమస్కరించుకుని అన్నీ చేసి అక్కడే ఒక 1000 మందితోటి కార్యక్రమం ఏర్పాటు చేశాం. బయట చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఆ ఓపెన్ ప్లేస్లో కార్యక్రమం ఏర్పాటు చేసాం 1000 మందితోటి. ఎప్పుడు అంటే 2011 2002 11వ తారీఖు నవంబర్. పత్రి గారి పుట్టినరోజు టైమే అది. తర్వాత అన్నారు ఆయన, ఏమన్నారంటే, నిన్ను నాకు అప్పచెప్పమని వెంకటేశ్వర స్వామి దగ్గర నేను పర్మిషన్ తీసుకున్నానయ్యా అన్నారు. నాకంత అర్థం కాలేదు అప్పుడు ఏంటో. తర్వాత అర్థమైంది, వెంకటేశ్వర స్వామికి నాకు ఏదో అనుబంధం ఉంది కాబట్టే ఆయన ఆ రకంగా అన్నారు అని. ఆయన దర్శనం కోసం వెళ్ళాను మనం అనుకున్నాం. ఆయన పర్మిషను ఆయన అడిగి వచ్చారు అనేది తర్వాత చెప్పారు. ఇంకో మాట కూడా అన్నారు, ఏంటంటే రాఘవరావు గారిని పత్రి గారికి అప్పచెప్పడానికి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి కొంత ఎనర్జీ తీసుకొచ్చి ఆ ప్లేస్లో నేను పెట్టుకున్నాను. అది తీసుకొచ్చి పెట్టి రాఘవరావు గారిని తీసుకున్నారు తన. అందుకే భీమవరం ప్లేస్కి అంత ఎనర్జీ. అంచేత ఎక్కడ ధ్యానం బాగా జరుగుతుందో అక్కడ శక్తి వైబ్రేషన్స్ పెరుగుతాయి. మరి 1500 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఒక అండర్ గ్రౌండ్లో తిరుమలలో చేస్తున్నాడు కాబట్టి గొప్ప యోగి అయిన
యోగీశ్వరుడు ఆయన. ఎంత ఆకర్షణ ఈ ప్రదేశానికి ఉంది. అటువంటి ప్రదేశంలో, అటువంటి యోగి చేస్తున్నటువంటి ప్రదేశంలో ఇప్పుడు మనం ధ్యానం చేయడం మామూలు విషయం కాదా? ఇక్కడ మనకి సాధన ఉంటుంది, సాంగత్యం ఉంటుంది. రెండిటికి మనం ప్రాముఖ్యమిస్తాం. ఒక్క సాధన చేస్తూ కూర్చున్నా కష్టమే, వింటూ కూర్చున్నా కూడా కష్టమే. పొద్దునుంచి సాయంకాలం దాకా కూడా వెళ్ళలేము. అంచేత ఈ రెండు మనం మిక్స్ చేస్తూ ఉంటాం. వినడం అంటే ఏదో వినడం కాదండి, గుర్తుపెట్టుకోండి. శ్రవణం అన్నది 3 రకాలుగా చెప్తారు. అధమ శ్రవణం, మధ్యమ శ్రవణం, ఉత్తమ శ్రవణం. మనం ఉత్తమ శ్రవణం చేసే వాళ్ళ తయారవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకునే విషయాలు సామాన్యమేని కావు. మొత్తం మన జీవితాన్ని, భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు మనం చేసే సాధన కానీ, మనం తెలుసుకునే విషయాలు కానీ, చాలా శ్రద్ధ పెట్టండి. ప్రతి మాట రాసుకోండి. బద్ధకించండి. భక్తుడి గారి దగ్గర నేను నేర్చుకున్నది ఇదే. మరి ఏంటి మధ్యమ శ్రవణం, అధమ శ్రవణం, ఉత్తమ శ్రవణం? దాని గురించి చెప్పుకుందాం. చిన్న కథ చెప్పుకుందాం. విక్రమార్క మహారాజు పరిపాలించే రోజుల్లో ఆయన సభకు ఒక రాక్షసుడు వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే 3 పుర్రెలు పట్టుకొచ్చాడు. ఆయన కూడా, ఆ రాక్షసుడు. రాజుగారితో అన్నాడు, ఈ పుర్రెల్లో ఏ పుర్రె అధమమైనది, ఏ పుర్రె మధ్యమమైనది, ఏ పుర్రె ఉత్తమమైనదో చెప్పన్నాడు. అందరికి ఆశ్చర్యం వేసింది. ఎలా చెప్పాలి? సభలో ఉన్నటువంటి మంత్రి గారు చాలా మేధావి, గొప్ప పండితుడు. ఆయన ఏం చేశాడంటే ఒక సన్నటి తీగ పట్టరమన్నాడు. తీగ పట్టరమని ముందు ఒక పొర్ర తీసుకుని
ఒక చెవిలోంచి దూపాడంట. ఒక చెవిలోంచి దూపితే అది రెండో చెవిలోంచి బయటకు వచ్చిందంట. ఒక చెవిలోంచి దూపితే రెండో చెవిలోంచి బయటకు వచ్చింది. అప్పుడు చెప్పాడంట మంత్రి గారు, వీడు అధముడు అని. మళ్ళా అదే తీగిని ఇంకో పొర్రిలో దూపాడంట. ఇంకో పుర్రె చెవిలో దూపితే అది నోట్లోంచి బయటకు వచ్చిందంట. అప్పుడు అన్నాడంట మంత్రి గారు, వీడు మధ్యముడు అని. మూడో పొర్రె తీసుకుని ఆ తీగని ఏం చేశాడంటే మళ్ళా చెవిలోంచి దూపాడు. అది ఈ హృదయ స్థానంలోంచి బయటకు వచ్చింది. హృదయ స్థానం దీని కింద ఉంటుంది. వీడు ఉత్తముడు అని చెప్పాడు. అప్పుడు ఏం మాకు అర్థం కాలేదు అంటే చెప్పాడంట మంత్రి గారు. ఏమన్నా అంటే వీడు ఈ చెవిలోంచి పెడితే ఆ చెవిలోంచి బయటకు వచ్చింది. వీడు ఈ చెవిలోంచి అంటాడు, ఆ చెవిలోంచి వదిలేస్తాడు. వీడిది అధమ శ్రవణం అన్నాడంట. రెండో పుర్రెలోంచి పెడితే చెవిలోంచి పెడితే నోట్లోంచి బయటకు వచ్చింది. వీడేంటంటే విన్నది అందరికీ చెప్తాడంట. వీడు విన్నది అందరికీ చెప్పాడంట. వీడు మధ్యముడు అంట, మధ్యమ శ్రవణం. దాన్ని గుర్తుపెట్టుకుని అందరికీ చెప్పేవాడు. మూడవది చెవిలోంచి పెడితే హృదయంలోకి వెళ్ళింది. అంటే వీడు విన్న ప్రతిదీ హృదయంలో నిక్షిప్తం చేసుకుంటాడు. చేత వీడు చాలా ఉత్తముడు అని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, ఇంత అద్భుతమైనటువంటి ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని మనం వింటున్నాం. ఆత్మ అంటే సామాన్యం కాదు. ఆత్మకు సంబంధించిన జ్ఞానం అంటే సామాన్యమైనది కాదు. అధముల్లా మనం వినడం కాదు, కాలక్షేపం కోసం వినడం కాదు. దానికి మనం టాప్ ప్రయారిటీ ఇచ్చి దాన్ని మనలో నిక్షిప్తం చేసుకోవాలి. వాడి జన్మే ధన్యమవుతుంది. చేత ఏదో వినడం కాదండి, కాలక్షేపం కోసం వినడం కాదు, విన్నామన్న పేరుకి వినడం కాదండి. పత్రి గారు 3 రోజులు క్లాస్ పెట్టినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు కొన్ని సెషన్స్ ఇచ్చారు. విశేషమైన రోజులు, ఆదివారాలు లేకపోతే పౌర్ణాలు ఇలాంటి రోజుల్లో పెట్టమంటారా ఏనంటే అదేమొద్దు, నువ్వు ఏ తారీఖులు డిసైడ్ చేసుకుంటావో ఫిక్స్డ్గా అదే తారీఖుల్లో పెట్టు అన్నారు. అప్పుడు మొదట్లో
26, 27, 28 పెట్టాం అప్పుడు. ఆయన ఎందుకు అలా చెప్పారో అని నాకు తర్వాత అర్థమైంది. ఒక ఏడాది 2 ఏళ్ళు అందరికీ అడ్వర్టైజ్మెంట్ చేశాక ఇంకా తర్వాత అడ్వర్టైజ్మెంట్ చేయవలసిన పనే లేకుండా పోయింది. అందరికీ తెలిసిపోయింది. లేకపోతే డేట్లు మారితే అస్తమానం అందరికీ మెసేజ్లు పెట్టాలి. ఎంతమందికి పెట్టగలం, ఎలా పెట్టగలం? ఓహో, అలాగే పత్రి గారు చెప్పారు అంటే అది ఆయన చాలా ఆలోచించి చెప్పారు అన్నది అర్థమైంది. అంచేత అక్కడి నుంచి డేట్లు మార్చాలి. తర్వాత ప్రతి ఒక్కరికి పెన్ను పుస్తకం ఇయ్యి అన్నారు. అంటే ఇంచుమించు ఆయన అందరికీ ఎలా ఇమ్మన్నారు అంటే మనము ఆ పనే చేయాలన్నది నాకు అర్థమైంది. నిజంగా మనము రాసుకోకుండా విన్నది విన్నట్టే లెక్క. కావంటే మీరు మళ్ళా రాసుకోండి కావాలంటే. చెప్పింది వ్రాసుకోకుండా మీరు వింటే కనుక విననట్టే లెక్క. చాలా ఇంపార్టెంట్. ఇది వినోద కాలక్షేపం కాదు, వినోద కార్యక్రమం కాదు, విజ్ఞాన కార్యక్రమం. రాసుకోవడంలో ఎన్ని లాభాలు ఉన్నాయో నాకు తర్వాత తెలిసింది. మీరు ఊరికే వింటున్నారనుకోండి, మీ దృష్టి అటు ఇటు పోతూ ఉంటుంది. కళ్ళు నా పక్కగా ఉంటాయి, తలకాయ నా పక్కగా ఉంటుంది. మైండ్ మటుకు రకరకాలుగా పరిగెడుతూ ఉంటుంది. కావాలంటే చూడండి. ఇప్పుడు మీలో చాలామంది రాసుకోకుండా కూర్చున్న వాళ్ళకి ఇంటికి కూడా వెళ్ళొస్తూ ఉంటారు. ఒక్కోసారి మీరు ఇక్కడే ఉంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఏ ఉద్యోగం చేసుకున్నాడు అక్కడికి వెళ్ళిపోతాడు. మనం ఏమనుకుంటాం, అబ్బాడు అదిబా ఎంత బుద్ధిగా కూర్చున్నాడు అని. బుద్ధిగా ఆలోచిస్తున్నాడు, బుద్ధిగా ఎండం కాదు. కానీ మీరు రాసుకోవాలి అంటే దృష్టి చెప్పే దాని మీద ఉంచాలి. వంచకపోతే ఎలా రాస్తారు? నేను అందుకే ఏది మిస్ కావద్దు అంటున్నా. ఇప్పుడు ఈ చెప్పేవన్నీ కూడా రాసుకోవాల్సినయే. మీకు బద్ధకం ఎక్కువ. పండితుల్లాగా పెడతారు ఫోజులు, అదో ఫోజులు. మీరు పరిపూర్ణులు అయిపోయారు పాపం. ప్రతి మాట రాసుకోవాల్సిందే. వృధా అన్నది ఉండదు ఇక్కడి నుంచి చెప్పేది. తర్వాత ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. చెప్పే దాని మీద మీ దృష్టి ఉంటే తప్ప చెప్పేది మీరు రాసుకోలేరు. నాకు చిన్నప్పుడు చెప్పేవారు టీచర్, ఒక్కసారి వ్రాసింది 10 సార్లు విన్నదాంతో సమానం అనేవారు. ఒక్కసారి వ్రాసింది 10 సార్లు వినేదాంతో సమానం అన్నారు. మీరు వ్రాసుకుంటే చాలా బాగా గుర్తుంటుంది.
అంతేకాదు రాసుకున్నవాడు శంకరాచార్య వారు చెప్పినట్టు మననం చేసుకోగలడు. శ్రవణం ఆయన మననం అన్నారు. మీరు వ్రాసుకోపోతే ఎలా మన్నం చేసుకుంటారు? మళ్ళా ఎలా చదువుతారు? ఎలా మన్నం చేస్తారు? వ్రాసుకుంటేనే దాన్ని మన్నం చేస్తారు. మరి ఆయన ఎందుకు మన్నం చేయమన్నారు శంకరాచార్య వారు? అంత గొప్ప స్థితిలో వాళ్ళు ఉండి చెప్తున్నారు అంటే ఎంతో అర్థం ఉంటుందండి. ఎప్పుడైతే మీరు మన్నం చేసుకుంటూ ఉంటారో, పదే పదే చదువుతూ ఉంటారో, అది మీకు అర్థమవుతుంది. ఎన్నంత మాత్రాన ఏమీ అర్థం కాదండి. మీరు అనుకుంటారు అర్థమైందని. అర్థం కాదు. మళ్ళా చదివితేనే మీకు అది అర్థమవుతుంది. ఎందుకు అర్థం చేసుకోవాలి? మళ్ళా ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, మీరు అర్థం చేసుకుంటేనే ఆచరిస్తారు, ఆచరించగలుగుతారు. ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. విన్నది ఆచరించాలి అంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి అంటే మననం చెయ్యాలి. మననం చెయ్యాలి అంటే రాసుకోవాలి. మననం చెయ్యి, అర్థం చేసుకుంటే ఆచరిస్తాం. ఆచరిస్తే ఏమవుతుంది? దాని ఫలితం మీ జీవితంలో సాక్షాత్కరిస్తుంది. దాని ఫలితం మీ జీవితంలో సాక్షాత్కరిస్తుంది. ఇంచేత గుర్తుపెట్టుకోండి, ఏ ఫలితం రావాలన్నా జీవితంలో
ఆచరించాలి. మరి ఎవరు ఆచరిస్తారు? అర్థం చేసుకున్నవాడు. ఎవడు అర్థం చేసుకుంటాడు? మననం చేసుకున్నవాడు. ఎవరు మననం చేసుకోగలరు? విన్నది వ్రాసుకున్నవాడు. అంతేగాని ఊరికే వింటే మీకేం ఫలితం రాదు. ఊరికే పారాయణ చేస్తే ఫలితం రాదు. 108 సార్లు 1116 సార్లు పారాయణ చేయమంటారు. పారాయణ చేస్తే పుణ్యం వస్తుందంటారు. భగవద్గీత కానీ, సాయి సచ్చరిత్ర కానీ, విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, ఇవన్నీ పారాయణ చేస్తూ ఉంటారు. అది పుణ్యం అంటారు. పుణ్యం అంటే అర్థం చేసుకోండి, ఏదో వచ్చి మూట మీద పడిపోతుందని కాదు. పుణ్యము అంటే మనకు కలిగే లాభం. మనకు కలిగే లాభం, దాన్ని పుణ్యం అంటారు. మనకు నష్టం కలిగితే పాపం అంటాం, లాభం కలిగితే పుణ్యం అంటాం. మరి ఎలాంటి లాభం వస్తుంది అంటే, నువ్వు ఎలాంటి పుణ్యం చేస్తే అలాంటి లాభం వస్తుంది. నువ్వు ఒకటి చేసి ఇంకో లాభం రమ్మంటే రాదు. నువ్వు ధనదానం చేయి, అది పుణ్యమే. ఆ పుణ్యం వల్ల నీకు వచ్చే లాభం ఏది అంటే ధనలాభం. ధనాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యం ధనలాభం. నీ ధనం పెరుగుతూ ఉంటుంది. జ్ఞానాన్ని దానం చేయి, నీకు వచ్చే లాభం ఏంటి అంటే జ్ఞానలాభం. జ్ఞానం పెరుగుతుంది, అదే నీకు వచ్చే లాభం, అదే నీకు వచ్చే పుణ్యం. అలాగే పారాయణ చేయడం వల్ల వచ్చే పుణ్యం ఏమిటి అంటే ఏ పెద్దలు చెప్పారో, ఏ పెద్దలు చెప్పింది నువ్వు పారాయణ చేస్తున్నావో అది నీకు అర్థమవుతుంది. భగవద్గీత ఎంతోమంది పారాయణ చేస్తున్నారు. 100 సార్లు కాదు, 1000 సార్లు చేసేవాళ్ళు ఉన్నారు. ఎన్నిసార్లు చేసినా ఏం ప్రయోజనం లేదు.
ఇంచేత పారాయణ చేస్తున్నారు కానీ ఆ భగవానుడు చెప్పింది ఆచరించట్లా. ఆచరిస్తున్నారండి భగవద్గీత? పారాయణతో సరిపెడుతున్నారు, ఆచరించట్లా. ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఇంకోటి చేస్తున్నారు. ఫలితం ఎక్కడ వస్తుంది? అంచేత ఎందుకు పారాయణ చేయమంటారు మరి పెద్దలు అంటే, ఒక్కసారి చదివితే నీకు అది అర్థం కాదు కాబట్టి మళ్ళా చదివితే నీకు అది అర్థమవుతుందని. ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో వెంటనే ఆచరిస్తావు. నువ్వు ఎప్పుడైతే ఆచరించావో ఆ ఫలితం నీకు వస్తుంది. అంచేత ఆ ఫలితం రావాలి, చెప్పిన దాని ఫలితం రావాలి అంటే ఆచరించాలి అంటే మననం చెయ్యాలి అంటే చెప్పింది వ్రాసుకోకుండా నువ్వు ఎంత విన్నా దొండిగే. అందుకే శంకరాచార్య చెప్పారు, శ్రవణం మననం నిధిధ్యాసన సాక్షాత్కారం. శ్రవణం అంటే వినడం, విన్నదాన్ని మననం మళ్ళా మననం చేసుకోవాలి. నిధిధ్యాసన అంటే ఆచరణలో పెట్టాలి. సాక్షాత్కారం అంటే ఈ జీవితంలో ఆ ఫలితం సాక్షాత్కరిస్తుంది, అంటే నువ్వు ఆ ఫలితం పొందుతావు. అది చాలామందికి ఏంటంటే, నేను పుస్తకాలు తీసుకొని రాసుకోమంటే ఈయన మాట్లాడితే పుస్తకాలు తీసుకోమంటాడు, రాసుకోమంటాడు అనుకుంటారు. కానీ ఎందుకో నాకు తెలీదు, మీరు ఎంత బాగా రాస్తూ ఉంటే నేను చెప్పే విషయాలు అంత ఆసక్తిగా చెప్పాలని ఉంటుంది. మీరు అలాగా ఏదో దిష్టి బొమ్మలు ఉంటాయి కదా, ఎలాగ కడతారు, ఏం లేదు అలాగే చూస్తూ ఉంటుంది అంతే. ఇల్లు అంతే అలా చూస్తూ ఉంటారు, ఏం చెప్పబుద్ధి కాదు, లోపల నుంచి ఏమి రాదు. అందుకే ఏమంటానంటే, అలా దిష్టి బొమ్మలన్నిటినీ వెనకబొమ్మంట. రాసుకున్న వాళ్ళందరినీ ఎదురు కూర్చోమంట. కావాలంటే మీరు చూసుకోండి, ఏ క్లాస్లో అయినా సరే. ఎందుకు నాకు ఎదురుగుండా? ఆ ఎదురుగుండా కూర్చుని కొంతమంది కునుకుపాట్లు పడతారు. వాళ్ళు కునుకుపాట్లు పడితే నేనేం చెప్పండి. ఇంకా కొంతమంది ముసలో ఎదురుగుండా కూర్చుని ఎర్రిమోఖాలు వేసి కూర్చుంటాడు. ఎర్రిమోఖానికి ఏం చెప్తాం? దానికి అర్థమవుతుందో లేదో తెలియదు, దాంట్లో ఏ చలనం ఉండదు. అలాంటి మొహాలన్నీ ఎదరబెడితే ఎవడేం చెప్పగలడు? అంచేత గుర్తుపెట్టుకోండి,
రాయడం అనేది చాలా ముఖ్యం. మా మేడం దగ్గర ఎన్ని డైరీలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడ విన్నా అలా రాసుకుంటాను, ఏది విన్నా రాసుకుంటాను. ఎక్కడికైనా క్లాస్కి వెళ్ళాలంటే ఒకసారి తిరగేసుకుంటాను. నాకు చాలా డైరీలు అయ్యి ఒకసారి ఆ డైరీలు తిరిగేస్తే అబ్బా 10-15 ఏళ్ల క్రితం ఇన్ని విషయాలు తెలుసుకున్నానా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. అది అంచేత ఖచ్చితంగా చెప్తున్నాను, నేను రాసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళా రాసి పక్కన పడేయడం కాదు, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇంకొకసారి చూసుకోవాలి. మీకు ఇంకా కావాలి అంటే ఇదంతా అనవసరం నాకు అనుకున్నప్పుడు దాంట్లో నుంచి షార్ట్ కట్ చేసి ఇంపార్టెంట్ పాయింట్లు ఇంకో డైరీ పెట్టి దాంట్లో రాయి. ఇంపార్టెంట్ సెంటెన్సెస్, ఇంపార్టెంట్ వర్డ్స్ అని చెప్పి ఆ పుస్తకానికి పెట్టేది. ఈ దాంట్లోకి పెట్టాలి. ఏ పుస్తకంలోంచి అయినా సరే ముందు అండర్లైన్ చేసుకుంటూ చదవండి. తర్వాత అండర్లైన్ చేసిన పాయింట్లని మీ పాయింట్స్ డైరీలో రాసుకోండి. ఆ డైరీ చదివితే ఆ పుస్తకం అంతా మీకు 5 నిమిషాలు చదివితే చాలు. 3 రోజులు, వారం రోజులు చదివే పుస్తకం ఒక్కసారి మీకు రికలెక్ట్ అయిపోతుంది. అది అంచేత మరి ఈరోజు మొట్టమొదటి రోజు. ఇప్పుడు మనం లంచ్ తీసుకుని తర్వాత 1:30 అయింది, 2:30, 3కి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ఈ లంచ్ టైంలో మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు టైం లేక అడాడుగా ఉండి కుదరలేదు. మన సింధు మేడం ఉంటుంది, ఆవిడకి ఎవరో మధు, నువ్వు దామోదరు మధు వీళ్ళంతా హెల్ప్ చేసి ఆవిడకి కాస్త ఇచ్చేయండి. ఒక పుస్తకం ఏదో పెట్టుకుని రాసుకోండి, పక్కన కూడా చేసి ఆవిడకి కాస్త ఇచ్చేయండి. ఒక పుస్తకం ఏదో పెట్టుకుని